ఆమేన్. హల్లెలూయా. ప్రభు నామములో ఈ యొక్క పునరుత్థానపు ఆరాధనకి చేసినటువంటి మీ అందరూ కూడా ప్రభు నామములో నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాను. మరి ఈ సమయంలో కొద్ది నిమిషంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. చూడండి, 2వ సమూయేలు గ్రంథము 6వ అధ్యాయం 2వ సమూయేలు గ్రంథం 6వ అధ్యాయం 2వ వచనం మొదటి వచనం నుంచి ధ్యానం చేసుకుందాం. తరువాత దావీదు ఇశ్రాయేలులో 30,000 మంది శూరులను సమకూర్చుకొని బయలుదేరి కెరూబుల మధ్య నివసించు సైన్యములకు అధిపతియగు యెహోవా అను నామం పెట్టబడిన అచ్చట నుండి తీసుకొని వచ్చుటకై తన యొద్ద ఉన్న వారందరితో కూడా బాయిలా యెహూదాలో నుండి ప్రయాణమాయెను. వారు దేవుని మందసమును బండి మీద ఎక్కించి గిబియోనులో ఉన్న అబీనాదాబు యొక్క ఇంటిలో నుండి తీసుకొని రాగా అబీనాదాబు కుమారులకు ఉజ్జాయిను అహ్యోయును ఆ క్రొత్త బండిని తోలి. చాలండి, ఇక్కడ స్టోరీ అంతా చదువుకుండా పోతే ఆలస్యమైంది కాబట్టి నేను వివరంలో చెప్తా ఉంటాను. మనం చూసినట్లయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ దేవుని మందసం గురించి కొన్ని మాటలు మీకు చెప్పాలని నేను ఆశపడతా ఉన్నాను. ఈ దినము మన జీవితాల్లో మనం క్షేమాభివృద్ధిని పొందాలన్నా, మన జీవితాల్లో మనం ఒక ఉన్నతమైన స్థితిలో ఉండాలన్నా, మన జీవితాలను బట్టి అనేకులు దేవుని మహిమపరచాలన్నా మన జీవితాల్లో ఏముండాలంటే మందసం ఉండాలి. ఏముండాలి? మందసం ఉండాలి. గమనించాలి, ఈ మందసం గురించి మనం చూసినట్లయితే ఈ మందసము అబీనాదాబు అనేటటువంటి ఒక వ్యక్తి యొక్క ఇంట్లో ఈ మందసం ఉందన్నమాట. ఓకేనా? మందసం అనేది అక్కడ ఉంది. ఆ మందసంలో ఏమేమి ఉన్నాయి తెలుసా మీకు? ఏమున్నాయి? మన్నా, తర్వాత అహరోను చేతి కర్ర, తర్వాత మోషే ద్వారా దేవుడికి ఇచ్చినటువంటి నిబంధన ఫలకం. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. ఇది మందసం. ఓకే, మందసం లోపల ఇవి ఉన్నాయన్నమాట. అయితే ఈ మందసము ఇక్కడ అబీనాదాబు అనేటటువంటి ఒక వ్యక్తి యొక్క ఇంట్లో ఉన్నప్పుడు అక్కడ నుంచి దావీదు నగరానికి తీసుకుని రావాలని ఏం చేశాడు? ఆశపడ్డాడు. ఆలోచించినప్పుడు కొంతమందిని అక్కడ గ్యాదర్ చేశాడు అనమాట. దాదాపుగా 30,000 మంది సూర్యులను సమకూర్చాడు. ఎంతమంది? 30,000 మంది సూర్యులను సమకూర్చాడు. అయితే అంతమందిని సమకూర్చి అక్కడికి వెళ్ళి దాన్ని తీసుకొని వస్తా ఉన్నప్పుడు ఆ మందసాన్ని అబీనాదాబు యొక్క కుమారులు ఉన్నారు. వాళ్ళు ఎవరంటే ఉజ్జాయి, తర్వాత అహ్యోను, వీళ్ళిద్దరు ఉన్నారు. ఆయన కొత్త ఎట్ల బండిలను దాన్ని పెట్టినప్పుడు దాన్ని తోలుకుంటా వస్తా ఉన్నప్పుడు పిల్లరా మార్గం మధ్యలో ఏం జరిగిందంటే 6వ వచనంలో రాయబడినటువంటి మాట ఏంటంటే, వారు నాకోను కళ్ళము దగ్గరకు వచ్చినప్పుడు ఎట్ల కాలు జారినందున చేయి చాచి దేవుని మందసమును పట్టుకొనగా యెహోవా కోపము ఉజ్జా మీద రగులుకొనెను. అతడు చేసిన తప్పును బట్టి దేవుడు ఆ క్షణమందే అతనిని మొత్తగా అతడు అక్కడనే దేవుని మందసమునంత పడి చనిపోయాడు. ఇది ఎలా మీరు రిసీవ్ చేసుకుంటారు? ఏం తప్పు చేశాడండి? ఏం తప్పు చేశాడు?
ఏం తప్పు చేశారు? తోలుకొని వస్తున్నారు, వాళ్ళకి 30,000 మంది సూర్యులు ఉన్నారు, వాళ్ళలో ఇంకా చాలా మంది అక్కడ వాయిద్యాలు వాయించే వాళ్ళు ఉన్నారు. ఇంకా మనం కింద చూసుకుంటా పోతే స్వరమండల సితారంతో అక్కడ వాయిద్యాలు వాయించుకుంటూ ఆ మందసం ముందు నడుచుకుంటూ వచ్చేవాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇదంతా జరుగుతున్న క్రమంలో ఎట్లా కాలు జారినందున మందసం కింద పడిపోయిన టైంలో మనడు అనుకున్నాడు, మందసం కింద పట్ల మనడు ఏమనుకున్నాడు? పడిద్దేమో అనుకున్నాడు. ఎందుకనంటే ఇంతకుముందు మనం చూస్తే ఇంతకుముందు కూడా ఇట్లాగే ఎద్దుల బండి మీద మందసాన్ని పెట్టి బంగారపు పందికొక్కు రూపంలో ఉన్నాయని పెట్టేసేసి ఏం చేశారు? తోలినప్పుడు ఆ ఎడ్లు ఎక్కడికి వచ్చాయి? అర్థమవుతుందా? కానీ అప్పుడు ఎడ్లుకి కాలు జారాలి, కానీ ఇక్కడ జారినప్పుడు అది పడిపోతుందేమో అని అక్కడ ఉన్న అనుకొని దాన్ని పట్టుకోవడం కూడా పట్టుకోవాలా. అక్కడ ఏం చెయ్యి చాపగా పట్టుకొనగా ఏమైపోయింది? దేవుడు కోపం అతని మీద రగులుకుంది. ఆయన ఏమైపోయాడంటే అక్కడికక్కడనే చనిపోయాడు. ఎందుకు ఇలా జరిగింది అంటే చాలా మంది ఈ విషయాన్ని ఎలా ఆలోచిస్తారంటే దేవుడిని అన్యాయకుడిగా చూస్తారేమో. మీరు చెప్పండి, ఆయన ఏం తప్పు చేశాడా? ఉజ్జాయేమన్నా తప్పు చేశాడా? చెప్పండి, చేశాడా తప్పు? పాస్టర్ గారు చెప్తున్నారు తప్పు చేశారు. గమనించిన ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు కొన్ని సమయాల్లో ఆయన ఏదైతే ఆజ్ఞను ఇస్తాడో ఆ ఆజ్ఞని ఆయన కూడా ఏం చేస్తాడు? ఫాలో అవుతాడు. అర్థమవుతుందా? 500 రూపాయల నోట్లు, 1000 రూపాయల నోట్లు ఏమైంది? బ్యాండ్ చేశారు. బ్యాండ్ చేసినటువంటి వ్యక్తిని వర్తించదా? లేదులే, బ్యాండ్ చేసిన నేనే, నాకు వర్తించవు, నేను చెల్లిస్తాను అనుకుంటే చెల్లుతుందా? అంటే ఒకసారి నోట్లో నుంచి ఒక మాట వెళ్ళినప్పుడు ఏంటంటే అవునంటే అవును, కాదంటే ఖచ్చితమైనటువంటి వారిగా ఉండాలి. అర్థమైనా? దేవుడు చాలా ఖచ్చితమైనటువంటి వ్యక్తి. ఆయన అర్థమైనా? ఆయన చాలా ఖచ్చితమైనటువంటి వ్యక్తి. ఆయన ఎందుకు ఇంత ఖచ్చితంగా ఇక్కడ చేశాడు అంటే ఆ ఉజ్జాని ఎందుకు అక్కడ ఆయన పెట్టాడు అంటే ఉజ్జాని ఎందుకు చనిపోయాడు అంటే పిల్లరా చూడండి, ఇక్కడ మనం చూసినట్లయితే సంఖ్యాకాండము 4వ అధ్యాయం 15వ వచనంలో ఒక మాట రాయడం ఉంటుంది. చదవండి ఆ మాటని. సంఖ్యాకాండము 4వ అధ్యాయము 15వ వచనము మరియు 19వ వచనము 20వ వచనంలో చదువుతున్నాం. వారు చావక బ్రతికి ఉండునట్లు మీరు వారిని గుర్తి చేయవలసిందే కుమారులు వచ్చి చూడండి, ప్రతి వారికి వారి పనియు వారి బరువు నియమింపవలెను. వారు చావక ఇండునట్లు పరిశుద్ధ స్థలమును రెప్పపాటు సేపైనను చూచుటకు లోపలికి రాకూడదు. అర్థమవుతుందా? దేవుడు పెట్టినటువంటి ఆజ్ఞ, నియమం ఏంటన్నా పరిశుద్ధ స్థలాన్ని రెప్పపాటులో చూడడానికి కూడా వాళ్ళు తెలియకూడదు. అర్థమవుతుందా? ఇంకా ఏంటంటే వారికి ఎవడెప్పుడు ఏ పనులు చేయాలో ఆ పనులు దేవుడు ఇచ్చాడు. ఆ క్రమం అనేది ఎప్పుడైతే తప్పుతారో, క్రమము తప్పితే అదేమైందండి? అక్రమమైంది. అర్థమైంది? అక్రమమైంది. క్రమము తప్పితే కాబట్టి ఈ యొక్క పరిశుద్ధమైన దాన్ని సమీపించినప్పుడు కూడా చదివాం ఆ మాటలు. పరిశుద్ధమైన దాన్ని సమీపించినప్పుడు ఎంత జాగ్రత్త చూడండి, అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. కానీ అక్కడ ఏం చేశారు? ఏం చేశారు? యాక్సిడెంటల్ గా అనుకోని చేయలేదుగా, యాక్సిడెంటల్ గా అయిపోయింది. కానీ యాక్సిడెంటల్ గా జరిగిన తప్పు తప్పే. అయితే వారు చావకుండానట్లు పరిశుద్ధమైన దానిని ముట్టకూడదు. పరిశుద్ధమైన దానిని ముట్టకూడదు. ఈ ప్రత్యక్షపు ప్రాణములో కల్తీయుల భారము. చూడండి, ఎవరిది ఆ భారం ఒకరికి ఇచ్చారు, వాళ్ళే దాన్ని చేయాలి. ఆ బాధ్యత ఒకరికి ఇచ్చారు, వాళ్ళే దాన్ని చేయాలి. అంతేగాని వేరే ఒకరు దాన్ని
సమీపించకూడదు, ముట్టకూడదు. అర్థమవుతుందా? అలాంటి పరిస్థితుల్లో ప్రియమైన దేవుడు బిడ్డలారా ఏం చేశాడు అంటే దేవుడు కొన్ని విషయాల్లో ఆయన కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకోవలసి వస్తుంది. చాలా మంది అనుకుంటా ఉంటారు. నిన్నటి దినాన నేను ఒక సహోదరుడిని కలిసినప్పుడు ఆ బిడ్డ అంటా ఉంటాడు, అన్నా నేను ఎవరికి చెప్పుకోలేదు నా బాధని, నేను నీకే చెప్పుకుంటున్నాను. ఏంటి అంటే నేను మందిరం విషయంలో చాలా ప్రయాసపడుతున్నాను, చాలా కష్టపడుతున్నాను. నా ఇల్లు జరగడం కూడా కష్టంగా ఉంది. మందిరానికి నేను సమర్పించుకున్నాను. కానీ దాదాపుగా ఇప్పుడు 4-5 నెలలు అవుతుంది. దేవుడికి నేను కనపడలేదా? ఏంటంట, దేవుడికి నేను కనపడటం లేదా? నా కష్టం కనపడలేదా? నా ప్రయాస కనపడటం లేదా అని అడిగితే ఆ సహోదరుడికి నేను చెప్పా, తమ్ముడు, దేవుడు నిన్ను చూస్తున్నాడు, దేవుడు నిన్ను చూస్తున్నాడు, నీ ప్రార్థన ఆలోచిస్తున్నాడు, నీ ప్రయాస అంతటికి దేవుడికి తెలుసు. అయితే కానాను విందులో యేసు ప్రభువు వారు ద్రాక్షారసం అయిపోయినప్పుడు పరిచారకులు తల్లి అయిన మరియ దగ్గరికి వచ్చినప్పుడు ఆ మరియని చూసి అంటా ఉన్నాడు, తల్లి అయిన మరియని చూసి, అమ్మా నాతో నీకేమి పని, నా సమయము ఇంకా రాలేదు. నువ్వు దేవుడికి అప్పగించావు నీ బాధల్ని, నీ నిందల్ని, నీ అవమానాన్ని, నీ అప్పుల్ని దేవుడికి నువ్వు అప్పగించావు సరే, కానీ దేవుడికి కూడా సమయం ఇయ్యాయా? దేవుడికి సమయం అంటే నువ్వు ఇచ్చే సమయం కాదు, ఆయనకి చేసే సమయం. పరిచారకుల తర్వాత చూశాడు ఆయన, అక్కడ ఉన్నటువంటి ఆ పాలను తీసుకెళ్ళి అక్కడ ఉంచండి, వాటిలో నీటితో నింపండి అని చేతితో తిప్పిన తర్వాత నీరు ద్రాక్షారసం అయిపోయింది. అంటే సమయం ఇద్దాం, చూద్దాం, ఇంకొంతకాలం సమయం ఇస్తే దేవుడు తప్పనిసరిగా కార్యం చేస్తాడు. అంటే నువ్వు అనుకుంటున్నావేమో ఇది కఠినమైనటువంటి పని, నాకు 4 నెలలు 5 నెలలు గడిచిపోయింది, దేవుడు నాకు ఇంకా పరలోక ధననిధిని రిలీజ్ చేయలేదని బాధపడుతున్నావేమో, నా నిందను తొలగించలేదని బాధపడుతున్నావేమో. దేవుడు సమయం చేస్తాడు, తప్పనిసరిగా చేస్తాడు. అర్థమైందా? నీతిమంతులట పడిపోయినా ఏమవుతాడు? కాబట్టి నీ విషయంలో దేవుడు మర్చిపోలేదు. నువ్వు చెయ్యి, దేవుడు తప్పనిసరిగా ఉన్నతమైన స్థితిలో దేవుడు నిన్ను నిలబడతాడు, ఆయన సన్నిధిలో సాక్షిగా నిలుపుతాడని చెప్పేసి పిల్లరా నేను సహోదరుడికి ఆ మాటను చెప్పడం జరిగింది. కాబట్టి గమనించండి, ఇక్కడ ఉద్యోగ విషయంలో మనం చూస్తే చాలా మందికి బయట నుంచి చూసే వారి కంటే వాక్యం యొక్క లోతు, వాక్యం యొక్క జ్ఞానం లేకుండా బయట నుంచి చూసే వారికి దేవుడు ఎలా కనబడతాడంటే దేవుడు చాలా కఠినుడుగా కనబడుతున్నాడేమో. దేవుడు కఠినుడు కాదండి, ఆయన ఇచ్చిన ఆత్మకి ఆయన కూడా ఏమవుతున్నాడు? లోపడే ఉంటున్నాడు. కాబట్టి గమనించాలి, ఇక్కడ ఈ విధముగా జరిగింది. ఇది జరిగిన వెంటనే అక్కడ ఉన్నటువంటి నాకు అన్నగారు చెప్పారు కదా, 40 దేశాలకు చక్రవర్తి, ఆయన ఒక గుబులు పెట్టేసింది గుండెలు. ఏందో ఆ మాట చదువుతాం చూడండి, 9వ వచనం నుంచి 8వ వచనం నుంచి చదువు. యెహోవా ఉజ్జాకు ప్రాణోపదము కలుగచేయగా దావీదు వ్యాకులపడి ఏమయ్యాడంట? దావీదు వ్యాకులం అంటే తెలుసా? అంటే వ్యాకులం అంటే సైన్స్ పరంగా చూస్తే సంకోచం, వ్యాకోచం అని కొన్ని ఉంటాయి చూసారా? అంటే గుండె లబ్డం అని చూసారా? అంటే అవుతా ఉంటది. ఆ పంపింగ్ అనేది ఎక్కువైపోయింది మనవాడికి. అర్థమైందా? దావీదు గుండె ఒక్కసారి ఎట్ట పరిగెట్టింది అంటే మామూలుడికి ఎంత పరిగెట్టాలా? 72 పరిగెట్టాలి నిమిషాన్ని. మనోడికి ఎంత పరిగెట్టిందో అది చూడగానే వెంటనే ఏమనుకున్నాడు తర్వాత చూడండి, ఆ దినమున యెహోవా మందసము నా యొద్ద ఎలాగుండును అనుకొని దావీదు యెహోవాకు భయపడి యెహోవా మందసమును దావీదు ప్రభువులోనికి తన యొద్దకు తెప్పించనొల్లక గిత్తీయుడకు ఓబేదేదోము ఇంటి వరకు తీసుకొని అచ్చట ఉంచెను. ప్రియులారా, చాలా మంది భయపడతా ఉంటారేమో. దేవుని యొక్క ఆ యొక్క కీర్తులు ఉంటాయి చూశారు. దేవుడు అంటా ఉంటాడు కదా, ఏమంటాడు? నేను పవిత్రుడిని కనుక మీరును
పవిత్రులయ్యుండి. ఇందాక మనం తమ్ముడు చెప్పాడు, పవిత్రమైన దానిని సమీపించినప్పుడు వారు చావకుండునట్లు దానిని ముట్టకూడదు. పవిత్రమైన దానిని వారు చావకుండునట్లు రెప్పపాటులైన దానిని చూడకూడదు. దేవుడు అంటున్నాడు, నేను పవిత్రుడు కనుక మీరు పవిత్రులై ఉండండి. అంటే దానికి ఒక క్రమం. ఏంటి ఆ క్రమం అంటే పవిత్రత. పవిత్రత అనేది లేకుండా పిల్లగా దేవుని ఏది కూడా మనం ముట్టుకోకూడదు. అర్థమవుతుందా? ఇదిగో ఈ యొక్క పుల్పిట్ ఉంది కదా, దీని మీదకి ఎక్కడానికి నేను కూడా చాలా భయపడతా ఉంటాను. అర్థమవుతుందా? ఎందుకు అంటే ఇది దేవుని యొక్క స్థలం అన్నమాట. అర్థమవుతుంది? ఇక్కడ మాట్లాడేవాడు ఎవరు? నన్ను కాదు ఇక్కడ మాట్లాడేది. ఎవరంటే దేవుడు వాక్యం చెప్తా ఉంటుంది, నా మాట అగ్ని వంటిది కాదా, బండను బద్దలు చేయు సుత్తె వంటిది కాదా. ఇంకా అంటున్నాడు, దేవుడు తన సేవకుని అభిషేకించినప్పుడు సేవకుని నోట్లో నుంచి వచ్చే మాటలు ఆయన మాటలు, మన మాటలు కాదు, నా మాటలు కాదు. కాబట్టి గమనించి ఇక్కడికి వచ్చినప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు. అర్థమవుతుందా? కాబట్టి గమనించిన ప్రియమైన దేవుని బిడ్డ, పరిశుద్ధమైన దానిని సమీపించినప్పుడు మనం ఎంతో పవిత్రమైన వారిగా ఉండాలి. ఒకవేళ అపవిత్రతతో మనం సమీపిస్తే ఏమైందండి? ఏమైంది? ఉజ్జాకి ఏం జరిగిందో మన జీవితంలో కూడా అదే జరగచ్చు. ఒకవేళ ప్రాణహాని జరగకపోవచ్చేమో, ప్రాణహాని జరగకపోవచ్చేమో కానీ కొన్ని విషయాలలో మనము ఇబ్బందులు పడాల్సి వస్తుంది. కాబట్టి దేవుని సన్నిధికి మనం చాలా ప్రాధాన్యత ఇవ్వాలి. ప్రాధాన్యతను మనం ఎప్పుడైతే ఇవ్వకుండా ఉంటామో అప్పుడు మన జీవితాల్లో కొన్ని ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్ని మనము ఎదుర్కొంటా ఉంటాము ప్రియులారా. అయితే గమనించండి, ఇక్కడ మనం చూసినట్లయితే మరి దావీదు ఆ విషయాన్ని చూసినప్పుడు తన గుండె అతి వేగముగా కొట్టుకొని వ్యాపారం పడిపోయి, ఎక్కడ నేను వస్తానా, నా ఇంటికి నేను తీసుకెళ్తానా అని చెప్పేసి భయపడిపోయి అక్కడే ఏం చేశాడు, గిత్తీయుడైనటువంటి ఒబేదెదోము ఇంటి దగ్గర మందసాన్ని వదిలిపెట్టేశాడు. ఆయన ఎన్ని నెలలు కింద రాయబడింది? 3 నెలల పాటు అక్కడ ఒబేదెదోము ఇంటిలో దేవుని మందసం ఉంది. ఆ దేవుని మందసం అందులో ఉండటం బట్టి యెహోవా ఎవరిని ఆశీర్వదించాడు? ఒబేదెదోమును తన ఇంటి వారిని అందరినీ ఆశీర్వదించాడట. అర్థమైందా? ఈరోజు ఉందా నీ ఇంట్లో మందసం? ఉందా? చెప్పండి. రోజు మందసం నీ ఇంట్లో ఉందా? పైగా చెప్పాలంటే బబులోను ఉంది కదా, బబులోనికి చెరకొని పోయినప్పుడు మందసం కానీ అంతా వాళ్ళు ధ్వంసం చేసిన తర్వాత దేవుని మందసం అక్కడ లేదన్నమాట. ఆడ లేకపోయిన తర్వాత ఈ నెహెమ్యా, ఎజ్రా కలిసి తిరిగి మందిరాన్ని కట్టిన తర్వాత ఆ తర్వాత చూస్తే అక్కడ డూప్లికేట్ గా ఒక మందసాన్ని తయారు చేసి పెట్టారు. అర్థమవుతుందా? ఆ మందసాన్ని తయారు చేసి పెట్టి అక్కడ ఏటేటా కొన్ని లక్షల బలులు అర్పిస్తూ ఉంటారన్నమాట. అర్థమవుతుందా? అయితే ఈ రోజు ఇక్కడ మనం చూస్తే ఎక్కడ కూడా మందిరాల్లో మందసము బాక్స్ అని పెడతా ఉంటారు, మందిరాల్లో చూస్తూ ఉంటాం మనం. అవునా? కెరూబులు, శరాబులు ఉండి చిన్న మందసం అనేది అక్కడ ఉంటుందన్నమాట. నిజంగా అది భూమి మీద ఇప్పుడు లేదు. అప్పుడు తీసుకెళ్ళి వెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళ్ళిపోయాడంటే ప్రకటన గ్రంథంలో ఉంటుంది. ఎక్కడ ఉంది? పరలోక